ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో అందరూ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే, కానీ ఎంపీ మాత్రం బీజేపీ పార్టీకి చెందినవారు. ఇప్పుడు ఆ ఎంపీ ఎమ్మెల్యేలకు కొరకరాని కొయ్యగా మారారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తను పిలవాలని, లేని పక్షంలో ఊరుకునేది లేదని ఎంపీ హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం ఇష్టం లేని ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య ప్రభుత్వాధికారులు నలిగిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు ఎవరా ఎంపీ, ఎక్కడా రాజకీయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. సీఎం రేవంత్ రెడ్డి మినహా మిగతా 6 మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారే. కానీ తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా బీజేపీకి చెందిన సీనియర్ నేత డీకే అరుణ గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు డీకే అరుణ. నియోజకవర్గ సమస్యలతో పాటు ఉమ్మడి జిల్లాపై రాజకీయంగా మంచి పట్టున్న నేత డీకే అరుణ. గత పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ సెగ్మెంట్ నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు డీకే అరుణ. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంపీని కూడా పిలవాల్సి ఉంటుంది. అలా కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తి చేసేస్తున్నారంట. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ డీకే అరుణ అధికారులపై మండిపడ్డారట. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి తనను కూడా పిలవాలని, దానికి సంబంధించి సమాచారం కూడా అందించాలని కోరారంట. ఈ నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్లో పర్యటించారు. ఉమ్మడి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదంటూ అధికారులను నిలదీశారట ఎంపీ డీకే అరుణ. తప్పిదాన్ని గ్రహించిన అధికారులు సాంకేతికంగా లోపం వల్లే సమాచారం అందించలేకపోయామని చెప్పారంట. ఇక ముందు ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని చెప్పడంతో సమీక్షా సమావేశానికి డీకే అరుణ హాజరయ్యారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు తప్పకుండా సమాచారం ఇవ్వాలని, లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారంట. దీంతో ఇటు ఎమ్మెల్యేలకు, అటు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారంట డీకే అరుణ. తన పార్లమెంట్ నియోజకవర్గంలో కలియ తిరుగుతూ శంకుస్థాపనలు, వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఎంపీ డీకే అరుణ. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, అన్ని నియోజకవర్గాల్లో వ్యక్తిగత క్యాడర్ ఆమెకు కలిసొస్తున్న అంశాలు, ఉమ్మడి జిల్లా రాజకీయాలతో పాటు సమస్యలపై కూడా ఆమెకు మంచి పట్టుండడంతో అందరిని పరుగులు పెట్టిస్తున్నారంట. ప్రోటోకాల్ విషయంలో ఎంపీ డీకే అరుణ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుండడంతో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలంటేనే ఎమ్మెల్యేలు, అధికారులు జంకుతున్నారంట. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేసే అభివృద్ధి పనులపై పబ్లిక్లో ఖచ్చితంగా అధికారులు చెప్పాలని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన వారుంటే, ఎంపీగా మాత్రం బీజేపీకి చెందిన వారుండడంతో ఇక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇద్దరిని సమన్వయపరుస్తూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత అధికారుల భుజాలపై పడినట్లయింది. రానున్న రోజుల్లో ప్రోటోకాల్ విషయంలో ఇంకా ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో చూడాలి మరి.